మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఆయన అనగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, అతనికి అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి వ్యాధి కలుగ చేశాను అనే మాటను మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ మాటలో శరీర సంబంధమైనటువంటి వ్యాధులను గురించి ఇక్కడ ప్రభు మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి గురించి ఇక్కడ రాస్తున్నారు. పిల్లరా, ఏంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి, ఎలా వస్తుంది అని కనుక ఆలోచన చేసినప్పుడు, దేవుని మీద ఎవరైతే తిరుగుబాటు చేసి ఆయన ఆజ్ఞలకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారందరూ కూడా పాపం చేసినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ పాపము అనేది వ్యాధిగా ఇక్కడ ప్రభు బయలుపరుస్తున్నారు ప్రియులారా. అందుకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు 5వ వచనములో, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని అంటారు. అవును, ఇక్కడ కనబడేటువంటి వ్యాధి అనేది దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారికి కలిగేటువంటి దేవుని యొక్క శాపంగా మనం చెప్పవచ్చు. అందుకనే ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతివాడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అనగా తన దేహమంతటితో కూడా పాపం అనేది చేస్తూ దేవునికి దూరస్తులైనటువంటి స్థితిలో ఉండి తన యొక్క శరీరాన్ని పాపమయం ద్వారా అతడు వ్యాధి కలుగ చేసుకున్నాడు పిల్లరా. అనగా తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము కూడా పాపము చేయడానికే పరుగులెత్తేటువంటి స్థితిలో అతడు ఉంటున్నాడు. అందుకనే స్వస్థతకు అరికాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదు. అంతేకాకుండా పై భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు ప్రతి వాని గుండె బలహీనమయ్యను అని అంటాడు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రతి వాడు కూడా పాప సంబంధమైనటువంటి వ్యాధిని కలిగి ఉన్నప్పుడు, తద్వారా వచ్చేటువంటి నిత్యమైనటువంటి మరణానికి వాడు వెళుతున్నప్పుడు, మానవుడి నుంచి ఆ యొక్క వ్యాధిని తీసివేసి మరణానికి దరి చేరకుండా నిత్య జీవానికి తీసుకువెళ్ళాలనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు కానీ మన యొక్క ప్రతి వ్యాధిని కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు మీద మోపడం ద్వారా మనందరినీ కూడా వ్యాధి నుంచి విముక్తిని కలిగించి ఆ వ్యాధిని ఆయన భరించేటట్లుగా చేశాడు పిల్లలు. ఆయన భరించడం ద్వారా ఆ యొక్క వ్యాధులన్నింటినీ కూడా తన యొక్క కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చడం ద్వారా మనందరినీ కూడా పరిశుద్ధపరుచున్నాడు. ఆయన మరణించినప్పుడు వ్యాధులన్నీ కూడా మరణింపచేశాడు. ఆయన తిరిగి లేచినప్పుడు వ్యాధి లేనటువంటి వాడిగా అనగా పాపము లేనటువంటి వాడిగా తిరిగి లేపబడ్డాడు పిల్లరా. ఇదంతా కూడా నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప త్యాగమే. కాబట్టి ఆ వ్యాధుల నుంచి మనకు విముక్తి కలగాలంటే, అనగా పాప సంబంధమైనటువంటి వ్యాధి నుంచి విడుదల కలగాలంటే, ప్రతి వాడి నెత్తిన ఉన్నటువంటి రోగము తీసివేయబడాలి అనంటే, ప్రతి వాని గుండె కూడా బలపడాలి అనంటే, మన కొరకు వ్యాధిగ్రస్తుడైనటువంటి తన రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తామో, ఆ రక్తము నా కొరకు చిందించబడింది, నన్ను పరిశుద్ధపరచడానికే, నా వ్యాధులన్నీ తీసివేసి నన్ను సంపూర్ణమైనటువంటి పాపము లేని ఆరోగ్యవంతమైనటువంటి జీవితము జీవింపచేయడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చారని ఎవరైతే విశ్వసించి ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కొని పాపం వైపు చూడకుండా ఉంటారో వారందరికీ కూడా నిత్యరాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వ్యాధి మరణాన్ని కలుగ చేస్తుంది పిల్లరా. పాపపు వ్యాధి అనేది నిత్యమైనటువంటి నరకానికి దారితీస్తుంది. దాని నుంచి మనలందరినీ తప్పించడానికే యేసుక్రీస్తు వ్యాధిగ్రస్తుడిగా మారగలిగాడు ప్రియులారా. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు అంటున్నాడు, నీవు భరించాల్సినటువంటి వ్యాధిని నేను భరించాను. నీవు కలిగినటువంటి ఆ వ్యాధి అనేటువంటి ద్వారా వచ్చేటువంటి మరణాన్ని నీలో నుంచి తీసివేసి నేను మరణించాను. కాబట్టి ఇక నీకు వ్యాధి అనేది లేదు, మరణం అనేది లేదు, నిత్య జీవాన్ని ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మన కొరకు మరణించినటువంటి యేసయ్య నందు విశ్వాసం ఉంచుదాం. మన ప్రతి వ్యాధిని కూడా తీసివేసి ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధతను పొందుకొని నిత్య రాజ్యానికి వారసులవుదాం.
అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మేము వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు నాయన, మా వ్యాధిని అనగా పాప సంబంధమైన వ్యాధిని తీసివేయడానికి నీవు మీ మీద వేసుకున్నారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇక మేము పాపము లేని వారిగా చేయటానికే మీరు ఈ లోకానికి వచ్చారనే సత్యాన్ని మేము గమనించి పాపం వైపు చూడకుండానైనా మా ప్రతి వ్యాధిని కల్వర శిలువలో భరించిన మీ వైపు చూచే రక్షణ పొందుకొని మీ నిత్య రాజ్యానికి వారసులు అయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.